ఎందరో తెలంగాణ అమరవీరులకు సాక్షిగా నిలిచిన తెలంగాణ స్తూపం గురించి ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. అసలు ఈ తెలంగాణ స్తూపాన్ని కట్టడానికి ప్రధాన కారణాలేంటి, తెలంగాణ స్తూపంలో ఏమి దాగున్నాయి, దానిలో దాగున్న విశిష్టతలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మనం మొదటగా గన్ పార్క్లోకి ఎంట్రీ కాగానే మనకు కనిపించేది గన్. అంటే ఇవి నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు ఈ గన్లు అయితే ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే నిజాం పరిపాలనలో ఉన్నప్పుడు నిజంగా ఎలాంటి బలిష్టమైన గన్స్ వాడారో మనకు చూస్తే తెలుస్తుంది. ఇలాంటి గన్స్ అప్పట్లో రాజుల కాలంలో వారి పరిపాలనలో వాడిన గన్స్ ఇవి. ఇటు మనకు ఈ గన్ పార్క్లో ఇటు కుడి సైడు ఎడమ సైడు మధ్యలో కూడా మనకు గన్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. మీకు దీని గురించి పూర్తిగా క్లోజ్గా చూపెడతాను, చూడండి. ఇప్పుడు మనం అంటే ఎడమ సైడ్లో ఉన్న గన్ను చూసాము, మధ్యలో ఉన్న గన్ను కూడా చాలా అంటే ఇది మధ్యలో ఉన్న గన్ను దీనికి అంటే ఎలా అయితే మన తెలంగాణ అమరవీరుల స్తూపానికి రక్షణ కోసం ఈ గన్ను పెట్టారని మనం అర్థం చేసుకోవచ్చు. అంటే గన్నుకున్న ప్రాముఖ్యత అప్పుడు నిజాం పరిపాలనలో గన్ను అంటే ఇలాంటి గన్నులు మాత్రమే వాడేవారు. అంటే ఈ గన్ అంటే ఎప్పటిది అనేది కూడా ఇక్కడ మనకు రాసిపెట్టి ఉంది. ఒకసారి మీరు కూడా చూడొచ్చు. గన్ పార్కులు అంటే ఇది ఇప్పటి కాలం కాదు, దరిదాపుగా ఒక 100 సంవత్సరాలు అయితే దీని వయసు అయితే ఉండవచ్చు. ఇక్కడ రాసిపెట్టి ఉంది. అంటే అప్పుడు నిజాం పరిపాలన ఉన్నప్పుడు దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మహిజో దీనికి ఒక నెంబర్ కూడా ప్రత్యేకంగా ఉంది. అంటే గన్నుకు నెంబర్ ఎలా ఉంటుందో ఈ గన్కు అంటే గన్కి ఈ నెంబర్ ఉంది అన్నట్టు. దీంట్లో గుండు సామాగ్రి మందు పెట్టేసి యుద్ధాలకు వాడేవారు అప్పటి నిజాం పరిపాలనలో. నిజంగా ఎంత బలిష్టంగా ఉందో చూడండి. ఒక 100 మంది వచ్చినా దీన్ని లేపలేరు. నిజంగా నాకు ఈ తెలంగాణ అమరవీరుల స్తూపం దగ్గరికి రాగానే ఇది ఒక మహత్తరమైన ఎంతోమంది గొప్ప నాయకుల్ని బిడ్డల్ని తెలంగాణ బిడ్డల్ని తయారు చేసింది. తెలంగాణ బిడ్డలు తెలంగాణ కోసం ఒరిగారు, నేల కొరిగారు. వాళ్లకు గుర్తింపుగా ఈ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని పునాది వేయడం 1969లో తెలంగాణ అమరవీరుల స్తూపానికి అప్పటి మర్రి చెన్నారెడ్డి అయితేంది, మర్రి చెన్నారెడ్డి, మల్లికార్జున లాంటి వాళ్ళు దీంట్లో ఎంతోమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు చేసిన ఆ త్యాగాల ఫలితం, తెలంగాణ బిడ్డల త్యాగాల ఫలితమే ఈ అమరవీరుల స్తూపం. ఈ అమరవీరుల స్తూపానికి ఎందుకు ఇంత ప్రత్యేకత అనుకుంటున్నారా? ఈ అమరవీరుల స్తూపం మామూలు విషయం కాదు. 1970 ఫిబ్రవరి 23న ఈ గన్ పార్క్ని అమరవీరుల స్తూపాన్ని నిర్మించడం అయితే జరిగింది. దాని ప్రత్యేకత ఏంటి, అది ఎలా నిర్మించారు, అసలు ఏంటో ఒకసారి మనం తెలుసుకుందాం. ఇంకా మనం వివరాలకు వెళ్తే కేసీఆర్ గారు, ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా మన తెలంగాణ రాగానే దీనికి నమస్కారం పెట్టింది తను ఉండేవాడు కాదు. నిజంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంటే తెలంగాణ కోసం అమరులైన వారి కోసం మొదటగా వచ్చి అమరవీరులకు పుష్పాంజలి గడిస్తారు. అమరవీరులకు పుష్పాంజలి ఇచ్చిన తర్వాతకే వాళ్ళు ఇటు కార్యక్రమాలకు వెళ్ళడం అయితేంది, మీటింగ్లకు వెళ్ళడం అయితే చేస్తారు. గత 20 సంవత్సరాల్లో మనకు దీని ప్రత్యేకత తెలిసింది. కానీ ఇది ఇప్పుడున్న అమరవీరుల స్తూపం కాదు, దీనికి ఒక 100 సంవత్సరాల చరిత్ర ఉంది. నేనేంటో వివరంగా మీకు చెప్తాను. ఏ ముఖ్యమంత్రి, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ రాహుల్ గాంధీ అయినా, సోనియా గాంధీ అయినా, బీజేపీ పార్టీ నాయకులైనా ఎవరైనా మొదటగా వాళ్ళ పార్టీ కార్యక్రమాలను స్టార్ట్ చేయాలి అంటే, మొదలు పెట్టాలి అంటే ఎవరైనా ఇక్కడికి వచ్చి తెలంగాణ అమరవీరుల స్తూపానికి పుష్పాంజలిని ఘటిస్తారు. ఏ ప్రధాన పార్టీ అయినా వాళ్ళు గన్ పార్కు రావాల్సిందే, తెలంగాణ అమరులకు నివాళులు అర్పించాల్సిందే. అందుకే ఈ గన్ పార్కుకు, ఈ అమరవీరుల స్తూపానికి అంత ప్రత్యేకత ఉంది.
ఇప్పుడు మీరు చూస్తున్న ఈ స్తూపం అడుగు భాగం నల్లరాయితో తయారు చేయబడింది. 4 వైపులున్న ఈ శిలాఫలకాలపై ప్రతి వైపు 9 చొప్పున చిన్న చిన్న రంధ్రాలు కనబడుతున్నాయి. ఈ 9 రంధ్రాలు అమరవీరుల శరీరంలోకి దూసుకుపోయిన బుల్లెట్ గుర్తులు. అప్పటి 9 తెలంగాణ జిల్లాలకు సంకేతం. మనం చూస్తున్న ఈ తెలంగాణ స్తూపం ఎరుపు రంగు త్యాగానికి, సహనానికి చిహ్నం కనుక స్తూపం మొత్తం ఎర్ర రంగు రాయితో నిర్మించబడింది. ఒకసారి చూడండి. స్తూపానికి మకర తోరణం ఏర్పాటు చేశారు. ఈ మకర తోరణం నిర్మాణ పద్ధతిని మన దేశంలో మొదటి స్తూపమైన సాంచి స్తూపం నుండి స్వీకరించారు. ఈ మకర తోరణాన్ని శిలాఫలకాన్ని అతికించకుండా తొలచడం జరిగింది. అమరవీరులకు అర్పించే నివాళులకు సంకేతంగా ఆ శిలాఫలకానికి నలుమూలల పుష్పాలను చెక్కారు. ఒకసారి గమనించండి మీరు. స్తూపం మధ్య భాగంలో ఒక స్తంభం ఉంది, చూచారు కదా. ఏ వైపు నుండి చూసినా దానిపై 9 గీతలు కనబడతాయి. 9 జిల్లాల తెలంగాణకు సంకేతంగా ఆ 9 గీతలను మలిచారు. మనం ఇక పై భాగానికి చూసుకుంటే స్తూపం పై భాగంలో అశోకుని ధర్మచక్రం ఉంది. ఈ ధర్మచక్రం శాంతి సహనాలకే సంకేతం కాదు, ఆ అమరవీరులు ధర్మస్థాపన కోసం తమ ప్రాణాలు బలిపెట్టారన్న సంకేతాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ఈ స్తూపం శీర్షిక భాగంలో తెలుపు వర్ణంలో 9 రేకులు కలిగి ఉన్న మల్లెపువ్వు ఉంది. ఈ మల్లెపువ్వు తెలుపు స్వచ్ఛతకు సంకేతం. ఉద్యమంలో ప్రాణాలు వదిలిన అమరవీరుల త్యాగానికి, నిజాయితీకి, సాహసానికి ఈ తెలుపు సంకేతం సందేశం. చూసారుగా అండి తెలంగాణ గన్ పార్క్ విస్తృత ఏంటో. ఇది ఎక్కడో కాదు, తెలంగాణ అసెంబ్లీ ఎదురుగానే ఉంటుంది. దీన్ని మీరు చూడాలనుకుంటే ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.